2016లో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో మా ఫ్రెండ్ సాయి కుమార్ స్టార్ట్ చేశారు. మా యొక్క మెయిన్ కార్యకలాపాలు ఏంటంటే రక్తదాన శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు, మెడికల్ క్యాంప్స్, ఇలా క్యాంప్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రక్తదాన ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి 3 నెలలకు మేము రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 2000 పైచీలకు వరకు రక్త యూనిట్లు సేకరించాం. వివిధ బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించి తలసేమియా రిలేటెడ్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ అవసరమైన వాళ్ళందరికీ కూడా మేము బ్లడ్ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు? చూస్తూ ఉంటే మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలకు ఈ యొక్క సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు ఎంతో కూడా మాకు కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు మిమ్మల్ని ప్రజలకు చూపించాలని ఈరోజు అయితే మేమైతే వచ్చాం. దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటిదంతా? ఏ విధంగా అంటే చుట్టుపక్కల ఉన్న నీడ్ బట్టి మేము ఎక్కువ సేవా కార్యక్రమాలని చేయగలుగుతున్నాము. ఇక్కడ మా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? రక్తదాన శిబిరాలు ఉన్నాయండి, ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. ఇప్పటికీ ఫ్రీ ఆక్సిజన్ సప్లై అనేది పంపిస్తున్నాం కోవిడ్ టైం నుంచి. కోవిడ్లో కూడా ఫ్రీ హోమ్ ఐసోలేషన్ కిట్స్, ఇలా చూసుకుంటే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. విజయవాడ వరద బాధ్యతలు కానివ్వండి,